నేను ఇవాళ ఒక ఆటోలో వచ్చాను. అయితే ఆ ఆటో అబ్బాయి నేను చాలా మంచి వాడిని మేడం అని చెప్పుకుంటున్నాడు. నేను అడిగాను, బాబు మనకి మనం మంచి వాళ్ళమని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? దేవుడికి తెలియాలి కదా మనం మంచి వాళ్ళమా కాదా అని. అంటే ఇప్పుడు నేను చాలా ఎమోషనల్ పర్సన్ మేడం, ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను తెలుసా. నేను మంచివాడిని, రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉన్నారు, నేను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సహాయం చేస్తున్నాను మేడం అని అన్నాను. నేను మంచివాడిని అని అన్నాను. ఇప్పుడు మీకు ఇంకో కథ చెప్తా వినండి. అదే సేమ్ ఆటో వ్యక్తి నాకు బుక్ అయిన వెంటనే ఆటో ఫోన్ చేసి, మేడం ఎంత చూపిస్తుంది ఊబర్ అని అన్నాడు. 250 రూపీస్ చూపిస్తోంది అన్నాను. ఓకే మేడం అన్నాడు. వచ్చాడు, వెళ్ళిన 10 అడుగులు వేసాము ఆటోలో. 300 రూపీస్ ఇస్తారా మేడం? కావాలని ఆటోలో కూర్చుని నాకు అడిగాడు. ఫోన్ చేసినప్పుడు అడగచ్చు కదా, అడగలే. నేను అన్నాను, ఫోన్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు బాబు? నేను ఇరుక్కుపోయాను, నేను ఎక్కడికి కదలలేననే కదా. ఈ సేమ్ ఆటో వ్యక్తి తను మంచివాడు అని అంటున్నాడు. ఇప్పుడు అతను నేను మంచివాడు కాదని అనట్లే, కానీ మనం మంచి అని ఒక డెఫినేషన్ వేసుకున్నాం. దాంట్లో ఫిట్ అయితే మనం మంచి వాళ్ళం అయిపోతున్నాం మన కోసం మనం. కానీ నిజంగా మంచితనం ఏంటి? ఒక వ్యక్తిని మంచి అనడానికి నాకో డెఫినేషన్ ఉండొచ్చు, ఆ ఆటోవాడికో డెఫినేషన్ ఉండొచ్చు, మీకో డెఫినేషన్ ఉండొచ్చు. మరి నిజంగా మంచి అని ఎవరిని అంటారు? నిజమైన డెఫినేషన్ ఏంటి? భగవంతుడి దృష్టిలో మంచి అనిపించుకుంటే నిజంగా మంచివాళ్ళు. మనకి మనం మంచి అనేసుకుంటే కాదు. అందుకే భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఇంకో ప్రామాణిక వైదిక ఆచార్య అంటారు ఉన్నప్పుడు మనకు నిజంగా అర్థమవుతుంది. అరే నేను ఇప్పటివరకు ఏమనుకున్నాను, ఏం చేస్తున్నాను, నేను అసలు మంచిదాన్ని కాదు అని మనకు అనిపిస్తుంది. నిజమైన భక్తుట్ట భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నేను అస్సలు మంచివాడిని కాదు, ప్లీజ్ నేను బాగు చేయని కోరుకుంటాడు. ఎవరైతే భక్తులు కాదో వాళ్ళని కోరుకుంటారో తెలుసా? భగవంతుడా నేను చాలా మంచివాడిని, నేను కోరిన కోరికలన్నీ తీర్చేసే అని కోరుకుంటారు. నిజంగా మంచి వాళ్ళు ఎవరు? భక్తులా లేకపోతే అభక్తులా? రాధే రాధే.